రైట్ బుల్టెలో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతమంతా రణరంగంగా మారిపోయింది. ములుగు జిల్లాలోని కరెగుట్టలను చుట్టుముట్టిన భద్రతా దళాలు మావోయిస్టులపై కాల్పులు జరుపుతున్నారు. ఇక తడపాల, నిచ్చిన, వీరపత్రం, మైరమూరు అటవీ ప్రాంతాలలో కాల్పులు మూతమోగుతుంది. దీంతో ఏజెన్సీలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ఆందోళన చెందుతున్నారు గిరిజనులు. కరెగుట్టలో హిడ్మాతో పాటు 3,000 మంది నక్సలైట్లు ఉన్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. అయితే హెలికాప్టర్లు, డ్రోన్ల సాయంతో గుట్టను ముందుకు వెళ్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అసలు కర్రెగుట్ట దగ్గర అసలు ఏం జరుగుతుంది? శ్రీనివాస్. థ్యాంక్ యూ వరుణ్. కర్రెగుట్టలు అనేది ఇప్పుడు ఒక దేశవ్యాప్తంగా సంచలనంగా వినిపిస్తున్నటువంటి ఈ యొక్క కర్రెగుట్టలపై మావోయిస్టులు భారీగా ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ యొక్క సమాచారం అందుకున్నటువంటి భద్రతా బలగాలు భారీగా ఈ యొక్క కర్రెగుట్టలు అణువణువు బాంబు స్క్వాడ్ తోటి విస్తృతంగా చర్యలు చెక్ చేసుకుంటూ కూడా గుట్టలపైకి ఎక్కుతున్నటువంటి నేపథ్యం ఉంది. అలాగే అంచెలంచెలుగా భద్రతా బలగాలు మొదటగా కొంతమందిని పంపిస్తూ వారి అడుగుజాడల్లో బాంబు స్క్వాడ్ తోటి చెక్ చేసుకుంటూ ఆ యొక్క గుట్టలను అణువణువు గాలిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క కర్రెగుట్టలు అనేది గతంలో ఈ యొక్క మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో మావోయిస్టులు ఈ యొక్క కర్రెగుట్టల వైపు రావద్దని చెప్పేసి పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఈ యొక్క కర్రెగుట్టల్లో ఏమీ లేదు, భయాందోళనకు గురి కావద్దు అని చెప్పేసి కూడా ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆ యొక్క గిరిజన గ్రామాల్లోని ఉన్నటువంటి ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో కర్రెగుట్టల్లో ఏమీ లేదు, మీరేమీ భయపడొద్దు అని చెప్పేసి కూడా ఆ యొక్క గిరిజన గ్రామాల్లోని ప్రజలకు ఆదివాసీ సంఘాలు పిలుపునిచ్చినటువంటి నేపథ్యం కూడా ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఈరోజు హెలికాప్టర్లతోటి అలాగే డ్రోన్ కెమెరాలతోటి ఈ యొక్క కర్రెగుట్టలను అణువణువు క్షుణ్ణంగా వీడియోలు తీసుకుంటూ భద్రతా బలగాలు గాలిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇప్పుడు ఇక్కడ ఈ గుట్టలపైన ఎప్పుడు ఏమి జరుగుతుందని చెప్పేసి కూడా ఆ యొక్క సమీప గిరిజన గ్రామాలు ఏవైతే ఉన్నాయో అంటే చెర్ల, వాజేడు, వెంకటాపురం ఈ యొక్క మండలాల్లోనూ ఉన్నటువంటి గిరిజన గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క భద్రతా బలగాలు భారీగా మోహరించినటువంటి నేపథ్యంలో ఏ నిమిషంలో ఏం జరుగుతుందో ఉత్కంఠగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది వరుణ్. రైట్ శ్రీనివాస్, ఇదంతా కూడా ఆపరేషన్ కగార్లో ఏదైతే అమిత్ షా చేపట్టారో ఆపరేషన్ కగార్ అనేది దాంట్లో భాగమే అనుకోవచ్చా? ఈ కర్రెగుట్టను మొత్తం కూడా ఆక్రమించడం, ఈ లెటర్లు విడుదల చేయటం, మళ్ళీ తీసివేయటం, ఇదంతా కూడా ఆపరేషన్ కగార్లో భాగమేనా? తప్పకుండా వరుణ్. ఈ గత 10-15 రోజుల క్రితం జరిగినటువంటి ఈ యొక్క ఎన్కౌంటర్లను పరంపర చూసుకున్నట్లయితే ఈ యొక్క మావోయిస్టులు తలదాచుకోవడానికి దగ్గరలో ఉన్నటువంటి గుట్టలను, ఎత్తైనటువంటి గుట్టలను ఎంచుకొని ఆ యొక్క గుట్టలపైన మందుపాత్రలు అమర్చి ఉన్నట్లుగా కూడా వారు ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క భద్రతా బలగాలు వాటిని తిప్పికొట్టేందుకు తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగా ఈరోజు కర్రెగుట్టలను ఎట్లనైనా మనం ఛేదించాలి, ఆ గుట్టలపైన ఏముంది, మావోయిస్టులు ఉన్నారా లేరా, ఆ గుట్టల్లో మందుపాత్రలు ఉన్నాయా అని చెప్పేసి కూడా భారీగా భద్రతా బలగాలతోటి సెర్చింగ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో 2026 మార్చి నాటికి మావోయిస్టులను అంతమొందిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఈ యొక్క భద్రతా బలగాలు ఛత్తీస్గఢ్, ఒరిస్సా అలాగే తెలంగాణ ఈ యొక్క సరిహద్దుల్లో ఉన్నటువంటి అటవీ ప్రాంతాన్ని అణువణువు జల్లెడబడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఈ యొక్క ఆపరేషన్ కగార్ పేరుతోటి మొదలుపెట్టినటువంటి భద్రతా బలగాలు కాల్పులు ఏదైతే ఉందో ఈ యొక్క మావోయిస్టులు పూర్తి స్థాయిలో అంటే కింద కేడర్ నుంచి కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర కమిటీ సభ్యుల వరకు ప్రాణాలు కోల్పోతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క మావోయిస్టులు మేము గన్ డౌన్ చేస్తాము, మాతోటి చర్చలు జరపండి అని చెప్పేసి ఒక నెల రోజుల క్రితం లేఖను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కానీ భద్రతా బలగాలు అంటే పోలీసు వ్యవస్థ కూడా వీటిని సుముఖంగా లేదని కూడా తేటతెల్లమైనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు విడుదల చేసినటువంటి లేఖ తర్వాత కూడా ఎన్కౌంటర్ల పరంపర కొనసాగుతోంది. ఈ ఎన్కౌంటర్లు కొనసాగుతున్నాయా అనడానికి ఈ యొక్క భద్రతా బలగాలు అలాగే ప్రభుత్వము ఈ యొక్క మావోయిస్టులు రిలీజ్ చేసినటువంటి లేఖకు ఏదైతే ఉందో స్పందన లేదని కూడా తెలుస్తోంది వరుణ్.
రైట్. దీని మీద పోలీసులు కూడా సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పూర్తిగా ప్రజెంట్ అయితే కరగుట్ట మొత్తాన్ని కూడా ఆక్రమించినట్టు ములుగు జిల్లా ఇటు భద్రాద్రి మొత్తం కూడా ఆక్రమించారు. సో అంటే చుట్టుముట్టారు మొత్తం కూడా. సో సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఈ కరగుట్ట దగ్గర శ్రీనివాస్? అంటే గిరిజన గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఏ విధమైన భయాందోళనలు వద్దని చెప్పేసి ప్రజలకు, అక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రజలకు ప్రభుత్వం నుంచి అంటే పోలీస్ అధికారులు, భద్రతా బలగాలు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ వారికి ఏ విధమైన ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా చర్యలు తీసుకొని ఈ యొక్క ఆపరేషన్ కగార్ను నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రజలు కూడా అక్కడ వారి యొక్క పనులు, వారి యొక్క విధులను అంటే వ్యవసాయ పనులు మళ్ళీ స్టార్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తునికాకు కోసం కూడా గిరిజనులు అక్కడ ఉన్నటువంటి అటవీ ప్రాంతానికి వెళ్ళి తునికాకు సేకరించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా భద్రతా బలగాలు ఈ యొక్క ఆపరేషన్ కగారులో భాగంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. వరుణ్, అయితే చూసుకున్నట్లయితే ఇటు పక్క కర్రెగుట్ట మీద ఇంత పెద్దది జరుగుతుంది ఇదే ఫస్ట్ టైంగా మనకు తెలుస్తుంది. సో అదేవిధంగా ఇటు నార్త్లోకి వచ్చేసరికి, సౌత్లోకి వచ్చేసరికి ఈ రకంగా మావాలు, అటు పక్క నార్త్కి వెళ్తే టెర్రరిజం, పూర్తిగా భారతదేశం మొత్తం కూడా ఈ రకంగా విస్తరించి ఉండడాన్ని అసలు ఏ విధంగా చూడాలి? సాధారణ ప్రజలు బ్రతుకు కూడా అంతంత మాత్రంగానే ఉన్నట్లు తెలుస్తుంది. అసలు ఓవరాల్గా దీన్ని అసలు ఏ విధంగా చూడాలి శ్రీనివాస్? అంటే వరుణ్, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఛత్తీస్గఢ్, ఒరిస్సా అలాగే ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్నటువంటి అటవీ ప్రాంతాలను పూర్తి స్థాయిలో జల్లెడబట్టినటువంటి భద్రతా బలగాలు ఇప్పుడు మావోయిస్టులు ఎవరైతే 10 రోజుల క్రితం కర్రెగుట్టల వైపు వెళ్ళొద్దు అని చెప్పేసి ఈ యొక్క పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఈ యొక్క కర్రెగుట్టల పైన ఏముంది తెలుసుకోవాలని చెప్పేసి భద్రతా బలగాలు అటువైపు కన్ను వేసి భద్రతా బలగాలు ఆ వైపుగా సెర్చింగ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క అంటే గతంలో ఒక 3-4 దశాబ్దాల క్రితం మావోయిస్టులు ఏవైనా పెద్ద సంఘటన చేపట్టాలి, పెద్ద సంఘటన చేయాలి అనేటువంటి అంటే మందుపత్రలు కావచ్చు, ఆ యొక్క భద్రతా బలగాలను అంటే దృష్టి మరల్చి మందుపాత్రలు పేల్చేటువంటి సంఘటనలు గతంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క చిన్న సంఘటనని అడ్డం పెట్టుకొని వారు ఏమైనా అంటే ఈ మావోయిస్టులు భారీగా ప్రాణ నష్టం అంటే భద్రతా బలగాలకు ప్రాణ నష్టం కలిగించే విధంగా చర్యలు తీసుకుంటున్నారా అనేది కూడా అనుమానాలకు తావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వరుణ్, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.